ఎంజదిరా ఒక నరరూష రాక్షస పరిపాలన నుంచి ఇదే దినం 5/6/1924లో కౌంటింగ్ జరిగిన సందర్భంగా రాక్షస పరిపాలన నుంచి ఈ రాష్ట్ర ప్రజలు విముక్తి అయ్యారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఊహించని రీతిగా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని ఉమ్మడి కూటమిగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు దిగ్విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈ క్షణానికే ఫలితాలు రావడం జరిగింది. 175 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసి ఈ రాష్ట్ర ప్రజల్ని ఆ రాక్షస పరిపాలన నుంచి విముక్తి చేసినటువంటి శుభదినము. కాబట్టి మేమంతా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అధ్యక్షునికి శ్రద్ధాంజలి ఘటించి మేము ఈ విజయోత్సవాలను చేసుకుంటున్నాం. దాదాపు సంవత్సరంగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ, వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కానీ, రాష్ట్ర రాజధాని క్యాపిటల్ అయినటువంటి అమరావతిలో సచివాలయము, హైకోర్టు, కౌన్సిల్ పరిపాలన చేయడానికి మంత్రులకు, ముఖ్యమంత్రికి అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడంతో భాగంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అక్కడ మంగళగిరిలో రాష్ట్ర రాజధాని అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఊపిరి పీల్చుకొని స్వేచ్ఛగా బాగా ప్రశాంతంగా బతుకుతున్నటువంటి రోజులు. వచ్చే 4 సంవత్సరాల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిపాలన కొనసాగి ఈ రాష్ట్రము ఎంతో ముందుకు అభివృద్ధి కొనసాగుతుందని చెప్పని తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు అనే పదం కోసం ఎదురు చూసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఈరోజు పండుగ దినం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో 5 కోట్ల మంది ప్రజలు తమ యొక్క అభిష్టమైనటువంటి ఓటును సైకిల్ గుర్తుపైన, గాజు గ్లాసు గుర్తుపైన, కమలం గుర్తుపైన వేసి ఉమ్మడి కూటమి అభ్యర్థుల్ని అఖండమైనటువంటి మెజార్టీని కట్టబట్టినటువంటి రోజు ఈరోజు. రాష్ట్రంలో నయవంచైన పాలన కొనసాగిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని ఒక్క ఓటుతోనే సాగనంపాం. వైసీపీ ప్రభుత్వాన్ని గోరి కట్టిన దినం ఈరోజు. వైసీపీ పార్టీ యొక్క ఆకృత్యాలను అడ్డుకట్ట వేసిన రోజు ఈరోజు. అందుకనే ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా పండుగ చేసుకుంటున్నారు. ఈ రోజు కోసమే ఎదురు చూసాం. ఈ రోజు కోసమే మేము పండుగ చేసుకోవాలని సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దగ్గుపాటి ప్రసాదన్న గారు ఈ రోజు మరి ఓట్లు లెక్కాచారం వేస్తే అనంతపురం నగరంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి రానన్ని ఓట్లు 23,023 ఓట్లతో ఈ అనంతపురం నగర ప్రజలు దగ్గుపాటి ప్రసాదన్నను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. ఈ గత సంవత్సర కాలం నుంచి కూడా మా ఎమ్మెల్యే, ప్రజల ఎమ్మెల్యే వీధి వీధిన తిరుగుతూ మీ వద్దకే ఎమ్మెల్యే అనేటువంటి బాటలో ప్రతి డివిజన్ లో కూడా పోతూ ఉన్నారు. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. ఈ రాష్ట్రంలోనే కాదు యావత్తు దేశానికి కూడా ఆదర్శప్రాయుడుగా ఉండాలనేటువంటి పరితపించే ఎమ్మెల్యే మా దగ్గుపాటి ప్రసాదన్న తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ బాబు, జై ప్రసాదన్న. అందరికి నమస్కారాలు. ఈ రోజు గతంలో 1947లో స్వాతంత్రం వచ్చింటే ఈ రోజు మళ్ళా మాకు తిరిగి 2024లో ఈ సైకో ప్రభుత్వం, ఈ సైకో జగన్మోహన్ రెడ్డితో పరిపాలనతో మాకు స్వాతంత్రం వచ్చిన రోజు ఈ రోజు భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో చూసాం మేము, తల్లిని అమ్మని లెక్క పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇట్లా పరిపాలన చేశాడో మేమంతా చూసాం.
ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీలకి అనేతొక్కిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో పరిపాలనలో మనకి స్వాతంత్రం రోజు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి నాయకత్వంలో 164 సీట్లు కైవసం చేసుకున్న రోజు ఈ రోజు చాలా సంతోషంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మేము చూసాం. రోడ్ల మీద వస్తే ముస్లిం మైనార్టీలకి ఆత్మహత్యలు చేసుకున్నట్లు చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వెన్నపోటు తినమంటున్నాడు. ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డికి, ఈ వైసీపీ నాయకులకు, వెన్నపోటు అంటే ఇది కాదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు తల్లిని చెల్లిని వెన్నపోటు చేసినావు, అది వెన్నపోటు అంటారు. మీ బాబాయిని గుండెపోటు అని పొడిలు పోటు వేసావే, దానికి వెన్నపోటు వేస్తారు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఎంతో మంది మనకి రోడ్ల మీద వచ్చి ఆ రోజుల్లో మనకి ఆత్మహత్యలు చేసుకుని చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డిని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మళ్ళా తిరిగి ఖచ్చితంగా మళ్ళా మేమే అధికారంలో వస్తాం, 2029 కూడా మేము అధికారంలో వస్తాము కూడా, పులివెందులు కూడా గెలుస్తానని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను.